పర్టికులర్లీ భయ్యా ఇప్పుడు రిలీజ్ అవుతున్నట్టు కూలీ మూవీలో ఈ 5 క్యారెక్టర్స్ కోసమే అందరూ వెళ్తున్నారు భయ్యా. 100కి 100% నేనైతే చెప్తాను. సో కంప్లీట్గా ఈ వీడియో వరకు ఎండ్ వరకు చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ భయ్యా. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే రిలీజ్ అవుతున్నట్టు రజనీకాంత్ లీడ్ రోల్ అండ్ అలాగే మన లోకేష్ కనకరాజ్ గారు డైరెక్ట్ చేసినటువంటి కూలీ మూవీ అయితే మనకి ఆగస్ట్ 14 ఆన్ స్క్రీన్స్ మీద రిలీజ్ అయిపోతుంది. అండ్ దీనికి పోటీగా వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ కూలీ గురించి మాట్లాడుకుందాం కాబట్టి, సో ఈ మూవీని అయితే మనకి ఆడియన్స్ అనేది ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో లిస్ట్ లో అయితే పెట్టుకోవడం జరిగింది. బట్ ఎందుకు అనే టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 5 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి భయ్య. సో ఇంకోటి ఏంటంటే ఈ 5 క్యారెక్టర్స్ ని ఎలా డిజైన్ చేయడానికి మన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు అయితే ఒక మంచి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ తో అయితే మన ముందుకైతే వచ్చేస్తున్నారు. సో ప్రీవియస్లీ మనకు తెలుసు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసింది విక్రమ్ కానివ్వండి, ఖైదీ కానివ్వండి అండ్ లియో కానివ్వండి, ఎంతో హైప్ ఇచ్చిన మూవీస్ అయితే. సో ఆ యూనివర్స్ లోకి ఈ మూవీని కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి కంప్లీట్లీ ఆ క్రేజ్ అయితే ఆల్మోస్ట్ ఉంటుంది. సో ఇంకా మనం టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ 5 క్యారెక్టర్స్ ఏవైతే మనం ఉన్నాయో, ఫస్ట్ శోభన్ శేయర్ గారు ఈ క్యారెక్టర్ అనేది మనకి మలయాళం క్యారెక్టర్ అయితే ఉంది. సో ఈ క్యారెక్టర్ గురించి ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ కి చాలా వరకు తెలియదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎవరైతే శోభన్ శేయర్ గారు అయితే ఉన్నారో అతను ప్రొడ్యూసరు, డైరెక్టర్ అండ్ యాక్టరు. అండ్ తను రీసెంట్గా టైమ్స్లో మనకు బాగా హైలైట్ అయిన మూవీ ఏదంటే మంజుమల్ బాయ్స్ బాగుంది కదా బాయ్, ఆ మూవీతో బాగా హైలైట్ అయ్యారు. అండ్ ఆ మూవీని తనే ప్రొడ్యూస్ చేశారు అండ్ అలాగే తనే యాక్ట్ అవుట్ చేశారు మెయిన్ కీ రోల్లో కూడా అయితే. సో శోభన్ శేయర్ గారు అయితే ఈ మోనికా సాంగ్ ఏదైతే ఉందో దాంతో బాగా హైప్లోకి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో అమీర్ ఖాన్ గారు. అండ్ ఆల్మోస్ట్ మనకు తెలీదు బాలీవుడ్లో ఏ మాత్రం క్రేజ్ ఉంటుందో, సో మనకి ఇక్కడ వచ్చేసరికి భయంకరమైన క్రేజ్ అయితే ఇంపాక్ట్ అయింది. పర్టికులర్లీ ఆ బాడీ స్ట్రక్చర్కి అయితే భయ్య. సో డీసెంట్ పర్ఫార్మెన్స్ కాదు కదా, దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అయితే ఆన్ స్క్రీన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమెరికన్ గారి మొత్తం. అండ్ కంప్లీట్లీ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యామియో, ఆ క్యామియో డిజైనేషన్ కూడా లోకేష్ కనకరాజు చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకున్నారట అమెరికన్ క్యామియో మాత్రం. సో ఎందుకు అనేది మనం ఆన్ స్క్రీన్స్ మీద ఆగస్ట్ 14 చూసి తెలుసుకోవాల్సింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లే మన మెయిన్ హీరో రజనీకాంత్ గారు. ఇంకా రజనీకాంత్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఓవరాల్లీ ఈ మూవీ మొత్తం తిరిగేది రజనీకాంత్ గారి చుట్టే. సో మెయిన్ కీ రోల్లో ఉండేది కూడా రజనీకాంత్ గారే. సో ఓవరాల్ ఇంకా రజనీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఉపేంద్ర గారు. అండ్ ఉపేంద్ర గారిని మూవీస్ ని ఆల్మోస్ట్ అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ చూస్తేనే నాకు ఉపేంద్ర గారి ఒరిజినల్ మూవీస్ అయితే గుర్తొస్తాయి. సో వాటి విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా అంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ బిహేవియర్లో అయితే ఈ మూవీలో ఎక్స్పెక్టేషన్ అయితే మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే కంప్లీట్లీ లోకేష్ కనకరాజు ఆ వేలో అయితే మూవీని ఇప్పుడు డైరెక్ట్ చేయడం అయితే నేను 100కి 100% బిలీవ్ చేస్తున్నాను. సో ఈ మూవీలో ఏంటంటే మనకి ఉపేంద్ర గారిని సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఏ క్యారెక్టర్లో అయితే ఏ అగ్రెసివ్నెస్లో అయితే చూసామో ఆ అగ్రెసివ్నెస్లో మళ్ళీ ఇందులో అయితే మనకి కనబడబోతున్నారు. అండ్ అలాగే ఇందులో మనకి కూలీ గెటప్లో అయితే కనబడతాడు. ప్రీవియస్లీ మన ఆల్మోస్ట్ చాలా మంది కూలీస్ ఉన్నారు, అందులో నాకు కావాల్సిన ఒకే కూలీ అని శోభన్ శేయర్ గారు చెప్పిన మాటల దగ్గర ఎవరైతే కూలీస్ ఒక కాస్ట్యూమ్ ఉందో సేమ్ కాస్ట్యూమ్ అయితే మనోడి దగ్గర కూడా ఉంది. అండ్ మనోడిని చూపించిన ట్రైలర్ లో కూడా సీన్ ఏదైతే ఉందో అది మంచి ఫైట్ సీక్వెన్సెస్ లో తీసారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఉపేంద్ర గారు కూడా సూపర్ కామియో అయితే మనకి ఇందులో కనబడబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన అక్కినేని నాగార్జున గారు. సో అక్కినేని నాగార్జున గారికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే భయ్య, ఫిట్నెస్ అనేది ఆన్ పాయింట్లో ఉంది భయ్య. ఏజ్ అనేది ఎక్కడ అసలు రివీలే కాకుండా ఫిట్నెస్ ఆన్ పాయింట్లో ఉంది. అండ్ ఇందులో మనం ఇచ్చినటువంటి అగ్రెసివ్ లుక్స్ ఏవైతే ఉన్నాయో పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. సో నాగార్జున గారిని ఈ రీతిలో చూస్తామని అయితే నేను ఇప్పటిదాకా అనుకోలేదు. నా సామ్యంగా తీసినప్పుడే నాగార్జున గారు ఇంకా ఈ టైప్ ఆఫ్ మూవీస్లో వెళ్ళిపోతారు, ఫ్యామిలీ ఆడియన్స్ మూవీస్లో వెళ్ళిపోతారు. సో ఇంకా ఆన్ స్క్రీన్స్ మీద మళ్ళీ రోజు చేసేది ఇట్లా మాసీ మూవీస్ అనేవి అంతగా రావేమో అనుకున్నాను. పర్టికులర్లీ ఈ ట్రైలర్లో పర్టికులర్లీ ఈ కొన్ని షార్ట్స్ నాగార్జున గారికి చూసిన తర్వాత మాత్రం సో నేను చెప్పిన మాటలని వెనక్కి తీసుకున్నాను. ఓవరాల్ చూసుకున్నట్లయితే పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే నాగార్జున గారి దగ్గర నుంచి అయితే వస్తుంది. నేనైతే 100కి 100% అయితే బిలీవ్ చేస్తాను. సో ఈ కంప్లీట్ 5 క్యామియోస్ ఉండడం బట్టి ఈ మూవీని రీచ్ అనేది భయంకరంగా ఆడియన్స్లోకి వెళ్తుంది. ఇంకా మెయిన్లీ ఉన్నారు పూజా హెగ్డే గారు అండ్ శృతి హాసన్ గారు కూడా ఉన్నారు. బట్ హీరోయిన్ రోల్స్ అనేవి అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఏదైతే మన డైరెక్టర్ తీసే దాంట్లో. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ 5 క్యామియోస్ ఉండడం బట్టి మూవీ అనేది భయంకరమైన క్రేజ్ అనేది వస్తుంది. అండ్ ఈ 5 క్యారెక్టర్లే మంచి అద్భుతాలను కూడా నేనైతే చెప్తాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే లింక్ ఉంటే వెంటనే మన ఎస్ఎస్కే క్రేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.